B1 M2 రెండు బోగిలు తగలడిపోతున్నాయి. వాటర్ వాటర్ తీస్తున్నా వాటర్ 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 కి వెన్ అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో ట్రైన్ను యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద లోకో పైలట్ నిలిపివేశాడని అధికారులు చెబుతున్నారు. ట్రైన్లోని B1, M2 కంపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఒక కంపార్ట్మెంట్లో 82 మంది, మరో కంపార్ట్మెంట్లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని అన్నారు. అలాగే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మరణించారని, మృతుని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా అధికారులు నిర్ధారించారు. ఆయన కుటుంబానికి రైల్వే శాఖ 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు. Train fire accident morning hours 12:45 AM like information ఇది అర్నాకుళం ఎక్స్ప్రెస్ టాటానగర్ టు అర్నాకుళం వెళ్తుంది. మధ్యలోనే యలమంచిలిలోనే స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది. 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు అర్నాకుళం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లో దొరికింది. ఇట్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటాప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకుళం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, RPF ద్వారా, GRP ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది. దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ బ్యాక్ టు ఎర్నాకుళం. బట్ ప్రజెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చెప్పిస్తున్నాము దట్ ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి ఏమీ అవకాశం లేదు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు. కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడడానికి అవకాశం ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు. లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాము. వన్ డెడ్ బాడీ అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ కూడా దీన్ని కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్. రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆల్ ఆర్ సేఫ్. జార్ఖండ్లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని యలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద ఓ వ్యక్తి గుర్తించాడు. దీంతో చైన్ లాగినట్టు తెలుస్తోంది. దీంతో లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, ఎలమంచలి, నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత B1 కోచ్లోనే మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 3:30 దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ DRM మోహిత్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రమాదం జరిగిన ఎర్నాకులం ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా నడుస్తోందని ఆయన అన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:30 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. B1 కోచ్లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నామని అన్నారు. ఆ బోగిలో దుప్పెట్లు ఉండటం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయని ఆయన అన్నారు. అయితే బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని లోకో పైలట్లు చెబుతున్నారు. కానీ అధికారిక ధృవీకరణ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. స్టేషన్ మాస్టర్ ఆయన ప్రయాణికులు గమనించగలరు. ఈరోజు జనరల్ టికెట్లు ఇవ్వడం కుదరలేదు. స్టార్టింగ్ జరిగింది.